వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. సో నేను వీడియో స్టార్ట్ చేసే ముందే మీరు బూతులు తిట్టుకోకండి. కన్సిస్టెన్సీగా వీడియోలు చేస్తారని చెప్పి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, కానీ నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసి 3 weeks పైన అవుతుంది. సో ఐ బీన్ ఆక్యుపైడ్ విత్ సమ్ అదర్ వర్క్, ఇంపార్టెంట్ వర్క్. నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు నేను ఒక దాని మీద వర్క్ చేస్తానని చెప్పాను కదా. సో నేను దాంట్లో కంప్లీట్గా ఆక్యుపై అయిపోయా. అంటే టైం దొరకలేదు బేసిక్గా చెప్పాలంటే. ఈ 10 నిమిషాలు కూడా టైం దొరకలేదా మీరు అనుకోవచ్చు, కానీ నేను 10 నిమిషాలు బయటికి వెళ్ళి వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసి ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. మరి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కాబట్టి నాకు వీలు కుదిరినప్పుడు చేద్దాం అనుకున్నా, ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇగ్నోర్ మై హెయిర్. నేను హెయిర్స్ పెంచుకుంటున్నా. ఇప్పుడే హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి అది గలీజ్గా ఇటు అయిపోయినాయి. క్లిప్ పెట్టుకోవాలి, క్లిప్ తెచ్చుకున్నాం. సో ఈరోజు ప్లాన్ ఏంటి అంటే ఈరోజు ఒక టెంపుల్ అండ్ ఒక హిల్ స్టేషన్కి వెళ్తున్నాం. పోయేటప్పుడు మాట్లాడుకున్నాం, బైక్లో వెళ్ళేటప్పుడు మాట్లాడుకోవచ్చు. ఓకే. సో దానికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. నేను నా కెమెరా కిట్ అంతా కొనుక్కున్నాను కదా, నేను తెప్పించుకున్న కెమెరా కిట్. అది ఐ మీన్ మైక్ అని, ఛార్జర్ అని, కెమెరా సెట్ అని ఇవన్నీ పెట్టుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది బ్యాగ్లో. అంటే కొత్తగా సపరేట్గా బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. నా కష్టాన్ని చూడలేక నా మిత్రుడు, నా సోదరుడు ధర్మ రఘురాజ్ రెడ్డి నాకు బర్త్డే గిఫ్ట్గా ఒక బ్యాగ్ కొనిచ్చాడు, ట్యాంక్ బ్యాగ్. అది చూపిస్తాను. దానికి మీకు ఎట్ట ప్రజెంట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను నేను. సో ఓకే, లెట్స్ గో. నా వంతు ట్రై నేను చేస్తా. 1 2 3. ఓకే. సో ఇప్పుడే రోడ్ ఎక్కామన్నమాట. రోడ్డు మీద పడిపోయా. యాక్చువల్లీ హైవేలో వెళ్తున్నాము. ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్కి నంది హిల్స్కి వెళ్ళడానికి 1 ఒక మంచి రోడ్డు ఉంటుంది. ఐ మీన్ ప్యూర్ 4 lane హైవే, కొత్త రోడ్డు. ఇంకో ఆప్షన్ ఉంది, త్రూ విలేజెస్ వెళ్ళడం. గెస్ వాట్, మనకు ధూళి ఎక్కువ కాబట్టి మంచి రోడ్ చూసుకోకుండా విలేజెస్ నుండి వెళ్తున్నాం. కాస్త సీనిక్ రూట్స్ ఉంటాయండి. ఓకే. అండ్ చెప్పడం మర్చిపోయా కదా, ఏ టెంపుల్కి వెళ్తున్నామని. శ్రీ భోగి నందీశ్వర టెంపుల్ అంట. సో ఈ టెంపుల్ అనేది ఎప్పుడు ఎర్లీ 9th century బిల్డ్ చేశారు. అంటే మోర్ దెన్ 1000 years బ్యాక్. ఇప్పుడు మనం ఆ 2 temples అండ్ నంది హిల్స్ని కవర్ చేస్తాం. నా ఫ్రెండ్ హర్ష నంది హిల్స్ చూడలేదంటే ఇది వద్దు. సో వాడికి ఒకేసారి బంపర్ ఆఫర్ 2 ఒకటేసారి చూపించేద్దామని. ఓకే. సో ఇప్పుడే గుడి లోపలికి వచ్చాము మేము. వీళ్ళు చెప్పులు పెట్టే స్టాండ్ వాళ్ళ దగ్గర అడిగితే లోపల కెమెరాలో లేదంటున్నారు. చూద్దాం, లోపలికి వెళ్ళి ఇన్ కేస్ వీలైతే కెమెరాలో తీస్తా, లేకుంటే ఐఫోన్లో తీసి పెట్టబడదు. క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ, నో ఫోటోగ్రఫీ, నో వీడియో రికార్డింగ్ అంట. ప్రస్తుతానికి ఇక్కడ చూడండి గుడి ఎంట్రన్స్ ఇది.
సో మాతో పాటు ఒక పెళ్లి జంట వచ్చిండే వాళ్ళు ఇవి దాన్ని ఏమంటారు రాసా వెడ్డింగ్ షూట్ కోసం అని వచ్చారు వాళ్ళు. వాళ్ళకి కెమెరాలో చేయలేదు లోపలికి. ఇక్కడ ఒక స్కూల్లో కాలేజో లేకుండా తెలియదు, వీళ్ళందరూ చాలా పిక్నిక్ నుండి వచ్చారు చాలామంది జనాలు. మీకు చూపిస్తుంది చూడండి వ్యూ. ఇదిగో ఇది గుడి ఎంట్రన్స్. గుడి నుండి ఇట్లా బయటకు వస్తే ఇదంతా ఉంటుంది. వీళ్ళందరూ స్కూల్ పిల్లకాయలు, కాలేజ్ పిల్లకాయలు. అదే నంది హిల్స్ కొండ. Let go like the